ఇక్కడ రొటీన్గానేనండి బెండకాయలు, కోడిగుడ్లు అండ్ పచ్చిరొయ్యలు అనమాట. ఇంకా బెండకాయలు కోడిగుడ్లు అయితే పచ్చిరొయ్యల్లో బెండకాయలు అయితే కోడిగుడ్డు అయితే వేసాను. ఏంచేతంటే మార్నింగ్ కోడిగుడ్లు కర్రీ వండేద్దాం, అయితే కర్రీస్ ఏమి కూరలు రాలేదు కదా అనేసి గుడ్లు అయితే వేసేసాను అనమాట. కాకపోతే ఇంకా గుడ్లు అలా ఉంచేసాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితేనే సరే కదా అనేసి ఎందులోనే వేద్దాం అనుకుంటే దాంట్లో పచ్చిరొయ్యలు వచ్చినాయి అనమాట. పచ్చిరొయ్యలని ఏం చేశానంటే ఇంకా బెండకాయలు వేసి మీకు కూర ప్రాసెసింగ్ అంతా చూపించలేదండి, చాలాసార్లు చూపించాను కదా. ఇంక ఇవాళ నేను వండుతున్నాను అనేసి మీకు కొంచెం చూపిందాం అనేసి కొంచెం చూపిస్తాను అనమాట. ఇదైతే మొత్తం అన్నీ వేసి పెట్టుకోలేదండి, వేపేసుకున్న తర్వాత దాని తర్వాత ఒకటి కొంచెం వాటర్ అయితే వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. అలా వాటర్ వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు అయితే వేద్దామని ఇంక ఈలోగా అయితే కొంచెం టీ అయితే చేసి పెట్టుకున్నానండి. టీ అయితే తాగాలన్నమాట. సరే కదా అనేసి చింతపండు పులుసు అయితే పిసుకుతున్నానండి. ఇంకా గుడ్లు అయితే ఇంక ఇందులో వేసేసాను, వేస్ట్గా అలా ఉన్నా సరే ఉడికిపోతే పోతాయి కదా అనేసి ఇంక ఇవి అయితే ఇలా ఉంచేసి ఇంకా కోడిగుడ్లు అయితే బెండకాయలు వేసి వండుకుంటే బాగుంటాయి కదా అనేసి పచ్చిరొయ్యలు బెండకాయ కోడిగుడ్లు కాంబినేషన్ అనమాట. పులుసు అయితే ముక్క ములిగేదాకా మాలతి బంగారం అంటుంది కదా, ముక్క ములిగేదాకా వేసుకోవాలి ఏదైనాను అనేసి ఇంకా అలాగైతే ముక్క ములిగేదాకా వేసేసాను. ఇంకా అన్నం అయితే ఇంకా వండేసానండి. అంటే వెళ్తుగా ఎలా ఉందంటే బుడీస్కి అయితే బాక్స్ పెట్టేశాను అనమాట. బాక్స్ పెట్టిన తర్వాత చేసిన వీడియో అండి ఇదైతేని. అంటే హాఫ్ ఉంచాను, ఇంకా హాఫ్ టీ అయితే సాయికి ఇచ్చాను. తాగిన తర్వాత ఇంకా నిన్ను తర్వాత తాగుదాం అనుకుంటాడు, ఇంకా అలా చల్లారిపోతూ ఉండిందనమాట. కూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం రండి. చూడండి, ఆల్మోస్ట్ అయితే కూర అయితే ఉడికిపోయింది చూసారా. ఇంకా బెండకాయ కోడిగుడ్లు రొయ్యలు పచ్చిరొయ్యలు సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుందండి. ఎంతమంది వండుకుంటారో ఎంతమంది వండుకోరో అయితే మాకైతే తెలియదు, కానీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇటు సైడ్ మాకైతే పచ్చిరొయ్యలు అలాగే బెండకాయ ఎక్కువ వండుకుంటాం అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇగురు కూర అయితే గుడ్డు వేసుకుంటామండి, కానీ వాళ్ళైతే పులుసు కూరలోనే గుడ్డు వేసాను అనమాట. అంటే ఉన్నాయి కదా అని వేసేసాను నేనైతేని, కానీ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. గుడ్లు లేత గుడ్లు మాలని తొక్క అయితే ఊడిపోయిందండి. ఇంకా అదే చెప్తూ ఉన్నాను మీకైతేని. ఇంకా కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచుకుని ఏం కట్టేసుకుంటే సరిపోతుంది. రొయ్యలు కూడా చూసారా, పెద్ద రొయ్యలు కాదండి, అదే మధ్య రకం రొయ్యలు అనమాట. బాగా పెద్దవి కాకుండా బాగా చిన్నవి కాకుండా ఉండింది. ఇంకా అలాగైతే నెక్స్ట్ అయితే ఇంకా అందులోకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయన్నమాట. కేజీ 170 రూపాయలండి అయితేని. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను, చూసారా ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. 5 కాయలు ఇచ్చాడనమాట. కేజీకి 5 కాయలు వచ్చినాయి. పెద్దవేమీ కాదండి, చిన్న కాయలే. పింక్ కలర్ వచ్చాయి అనమాట, వైట్ కాదు. ఇప్పుడు పింకే వస్తాయంటండి, వైట్ రావంట. ఒక టైంలో వైట్ వస్తాయంటే ఒక టైంలో పింక్ వస్తాయంటే అయితేని. ఇప్పుడైతే మాకు పింక్ కాయలు దొరికినాయి అనమాట. తినేవాళ్ళకి అయితే డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ తెలుస్తుందండి, తినేవాళ్ళు చాలామందికి డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ తెలియదు అనమాట. దాని గురించి అయితే నేను ఫస్ట్లో అయితే నేను అలాగే అనుకున్నాను, అసలు బాగోదు. ఒకసారి తిన్న తర్వాత అయితే నాకు దాని టేస్ట్ అయితే బాగా తెలిసింది. ఇంకా అప్పటి నుంచి దాని ఫ్యాన్ అయిపోయాను అనమాట. నేనైతే ఇంకే ఫ్రూట్ తినట్లేదండి, డ్రాగన్ ఫ్రూట్ ఒకసారి తింటామంటే బాగా ఇష్టపడుతున్నాను అనమాట. ఇంక ఎలాగైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా చూడండి 30 రూపాయలు మిగిలినాయండి. 30 రూపాయలకి ఎంత చిన్న ఉన్నాయి యాపిల్, 2 యాపిల్ ఇచ్చాడు, చిన్న యాపిల్ ఇచ్చాడు. ఒక్కొక్కటి 15 రూపాయలండి. అమ్ముకునే వాళ్ళకి కూడా రూపాయి దక్కుకునేలాగా అమ్ముకోవాలండి. ఇలాగా అతిగా అమ్మినా సరే ఆ రూపాయికి ఎందుకు కలిసి రాదనమాట. అలా అయితే జరిగింది. వాళ్ళైతే ఈ 200 పెట్టి నేను ఈ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఫ్రూట్స్ ఎలాగా అంటే కరెక్ట్ రేట్ అయినా లేదంటే ఎక్కువ పెట్టేసైనా కామెంట్ అయితే పెట్టండి. ఇదంతా నెలకొకసారి ఇలా క్లీన్ అయితే చేయాలి. ఇలా క్లీన్ చేయకపోతే నా ఇల్లు అంతా పెంట అయిపోద్ది అనమాట. ప్లాస్టిక్ బాటిళ్ళు, ఫ్లిప్కార్ట్ డెలివరీలు, డ్రింక్ బాటిళ్ళు, ఇంక ఇవన్నీ పిల్లలు ఆడుకుని సామాన్లు ఇవన్నీ నెలకొకసారి అయితే ఇలా క్లీన్ చేసి ఇదంతా పెట్టుకుంటానండి. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా, గమ్మున ఎప్పుడో పొట్టో చేరుతుంది పాము అనేసి ఇలాగ ఒకసారి క్లీన్ పెట్టుకుంటాను ఇదంతాను. ఇది పొద్దు నుంచి చేసే పని, అంటే నుంచి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక క్లిప్ చిన్న వీడియో చేద్దాం, మనం చేసే పని కదా అని చిన్న క్లిప్ అయితే వీడియో చేస్తున్నాను. ఇవన్నీ వేస్ట్ సామాన్లు, ఇదంతా కూడా వేస్ట్ సామాన్లు తీసేసాను. ఇవన్నీ కింద బాత్రూంలో పాడేస్తే ముగ్గుడు వచ్చినప్పుడు పోయి ముగ్గు వేయించుకోవచ్చు. ఇంక ఇలా ఈ బుట్టలు అయితే చెరుకో బుట్ట సంచికి ఆజుకి ఆడుకునే బుట్టలు అయితే తీసాను. సామాను వేసుకుంటారు ఆడుకునేటప్పుడు. లేదు కొద్ది దగ్గరికి పంపినప్పుడు కడిగేసి అక్కడ పెడితే కొద్ది దగ్గరికి వెళ్ళి సరుకులు కవర్ ఇవ్వట్లేదు కదండి, అందుకనేసి అవి పట్టుకెళ్తే సామాను అందులో వేసేస్తారు, గొడవ ఉండదు. ఇంక ఈ బ్యాగ్ అయితే చిన్నప్పుడు చెప్పులు అన్నారు జ్ఞాపకార్థం, అదే బుడ్డీస్ చిన్న చెప్పులు కదా అవన్నీ అలా ఉంచాను అనమాట. ఇంకా అది కూడా ఒక సదిరేసి ఇవన్నీ కూడా బయట పెట్టేస్తాను. చూడండి ఇదంతా క్లీనింగ్ సరిపోయిందనమాట.
మధ్యాహ్నం లాగు టైం 11:30 అయిందని టైం వచ్చి బట్టలు ఆరేసి వచ్చాను. ఇంకా క్లీనింగ్ సెక్షన్లో పడ్డాను. స్నానం ఇదంతా అయిన తర్వాత స్నానం చేయాలన్నమాట. అప్పటి వరకు స్నానం చేయడం గట్రా ఏముండదు. ఇది క్లీనింగ్ అయిన తర్వాత అలాంటి స్నానం చేస్తాను. చేసుకుంటే ఫ్రెష్గా మధ్యాహ్నం కటింగ్ ఏదైనా ఉందేమో చూపించి అది మీకు మధ్యాహ్నం కింద పెడతాను అనమాట. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అంటే టైం 4 అయిందండి. టీ పెట్టుకుందాం అనేసి పాలు అయితే పెట్టాను అనమాట. కొన్ని పాలు సంచిపోతే బూస్ట్ కలుపుతాకపోతే కొన్ని పాలు షుగర్ అయిపోయింది అండి. కోటా షుగర్ ఓకేనండి బాబు, ఒక చేతితో అవ్వట్లేదు. కోటా షుగర్ నిండా తుక్కే ఉందన్నమాట. అవ్వట్లేదు, 2 చేతులతోనే. టీ పొడి తీసుకున్నాను అనమాట. ఈ 2 అయిపోయాయి. 2 తీసుకొచ్చాను. 3 డేస్ వాడతానండి టీ పొడి అవుతాయని. లేదంటే అస్సాం బ్రాండ్లు ఉంటాయి కదా, అస్సాం బ్రాండ్లు కూడా ఎక్కువ వాడుతూ ఉంటాను. అవి కూడా తీసుకొస్తే మేము వస్తున్నాం. 90 రూపాయలు ఈ ప్యాక్ వచ్చి, ఈ ప్యాకెట్ తెచ్చుకుంటాను అనుకుంటుంది. ఇది అయితేనే తెలుసుకుంటే ఏ పని కిరణ్ అయితే సాయంత్రం డ్యూటీ దగ్గర నుంచి ఇంటికి రాడు. పెద్ద తిరుపతి వెళ్తాడంట. పెద్ద తిరుపతి ట్రావెల్స్లో జాయిన్ అయ్యాడని చెప్పాను కదండి. ఇంకా వాళ్ళు అయితే ఈరోజు పెద్ద తిరుపతి దగ్గర 2 బస్సులు డెలివరీ పెట్టారంట. అక్కడికి తీసుకురావడానికి అయితే వెళ్తున్నానమ్మా రాలి వాడైతేనే ఫోన్ చేశాడు. సరేనన్నా జాగ్రత్తగా వెళ్ళరా అనేసి అన్నాను. ఇలా టైంలోనే కదా మన పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయ్యారని తెలుస్తుంది చాలామందికి. కానీ వాడు ఇలాంటి వాటిలో అమ్మాయి ఇలా వెళ్తుంది అనమాట. నా కొడుకు కూడా పెద్దోడైపోయాడు అనేసి బూస్ట్ ప్యాకెట్లు అయితే తీసుకురావాలండి. నా వీలుని బట్టి రోజు 2 వీడియోలు అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే వాచ్ టైము ఒక నెల 15 రోజులు అలా మానేస్తూ ఉంటుంటే వాచ్ టైం అనేది నాకు చూడండి. ఇది లేకి ఉంటుందో తెలియదు కొలతగా అయితేనే వస్తుంది. బియ్యం ఒకటి అయిపోయాయి అనమాట. బియ్యం ప్యాకెట్ అయితే ఇంకా కిరణ్ రాడు కదా, దాని గురించి అయితే ఫోన్ అయితే ఉండింది. వాయిస్ అయితే ఆగు కొడి దగ్గరికి వెళ్ళి బూస్ట్ ప్యాకెట్లు రేపు పొద్దున కర్రీకి బంగాళదుంపలు తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చి ఇంకా రేపు పొద్దున కర్రీకి బంగాళదుంపలు ఫ్రై అయితే చేసేస్తాను బుడ్డీస్కి. టీ అయితే తాగేసిన తర్వాత అయితే ఇంకా కొడి దగ్గరికి అయితే వెళ్ళి అయితే తీసుకురావాలండి. వీడియోలో మొత్తంలో కొంచెం కొంచెం కనిపిస్తాను. ఇదివరకులాగా ఎక్కువ అయితే కనిపించుకోలేనండి. ఏం చేద్దంటే నాకు ఫోన్ స్టాండ్ ఎక్కడ పెట్టేసానో పోయినట్లేదు. దాని గురించి తీసుకోవటం వీలు అవ్వట్లేదు. దాని గురించి అయితే కొంచెం కొంచెం కనిపిస్తానండి. ఎక్కువ శాతం పనిచేసి బాగానే చూపిస్తాను, తక్కువ శాతమే నేను కనబడుతూ ఉంటాను అనమాట. వీడియోలో వెళ్తే చాలండి, ఎలా అయినా సరే పర్వాలేదు. డైలీ 2 వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు ఎంతవరకు కరుణిస్తాడో, నాకు ఎంతవరకు హోప్ ఉంటుందో చెప్పలేను. కానీ
ఎందుకంటే వాచ్ టైం అనేది తగ్గుకుంటూ వచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. 1500కి వచ్చేసిందండి వాచ్ టైం అనేది. దాని గురించి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా సగం టైం పెరగాలంటే చాన్నాళ్ళు వెయిట్ చేయాలి కదా, ఓపిక ఉండాలి. నాకైతే ఓపిక ఇవ్వాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సరే అండి, ఈరోజు వ్లాగ్ అయితే 10 నిమిషాల వ్లాగ్ అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి. వ్లాగ్ ఎలాగొచ్చిందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.